ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ మాధురి ఇవాళ అయితే మనం పరమాన్నం చేసేసుకుంటున్నామండి పెసరపప్పు రైస్ తోటి దానికోసం మనం ముందుగా 1 కప్పు పెసరపప్పు 1 కప్ వచ్చేసి బియ్యం 2 కప్పుల బియ్యం తీసుకోవాల్సి ఉంటుందండి నేను ఒక్కొక్కటి పోసి మీకు చూపించాను ఇప్పుడు మరొక కప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఓకేనా 1 కప్పు పెసరపప్పు అయితే దానికి 2 కప్పుల బియ్యం అనేది తీసుకొని దీన్ని ఒక 3 to 4 టైమ్స్ అండి అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా కంపల్సరీ నీట్గా అయితే కడిగి ఈ విధంగా చక్కగా వాటర్ పోసేసి అయితే నానబెట్టుకోవాలి ఇది మొత్తం కూడాను అట్లీస్ట్ 1 అవర్ పాటు అయినా నాననివ్వాలి పప్పుని అండ్ బియ్యాన్ని ఓకే పెసరపప్పు బియ్యాన్ని నాననివ్వాలి ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో 1 గ్లాస్ అయితే చిక్కటి పాలు తీసుకొని 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఓకే ఇలా యాడ్ చేసుకున్నాక అవి మరుగుతున్నప్పుడు ఈ విధంగా ఆ పాలల్లో వేడి పాలల్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పు పెసరపప్పు ఓకే బియ్యం పెసరపప్పుని ఈ విధంగా యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి పెసరపప్పు బియ్యం బాగా కుక్ అయిపోవాలండి కంప్లీట్గా అయితే మెత్తగా కుక్ అయిపోయే వరకు అయితే మనం కంపల్సరీ తిప్పుతూనే ఉండాలి లేదనుకుంటే అడుగు అంటేస్తుందండి సో మనం కంపల్సరీ తిప్పుకుంటూ చక్కగా మధ్య మధ్యలో కలయబెట్టుకుంటూ ఈ రైస్ అండ్ ఈ దాల్ అంటే పప్పు పెసరపప్పు బియ్యాన్ని చక్కగా ఉడికించేసుకోవాలి అవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం షుగర్ యాడ్ చేసుకోవాలి కంప్లీట్గా బెల్లంతో అయినా చేసేసుకోవచ్చండి కొంచెం లైట్గా షుగర్ కూడా యాడ్ చేసినట్లయితే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అనమాట సో లేదనుకుంటే టోటల్గా బెల్లంతోనే వేసేసుకోవాలి ఇవి రెండు కూడాను టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేను చూపించిన క్వాంటిటీ కూడా నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది సో ఇదే క్వాంటిటీస్లో తీసుకోండి క్వాంటిటీస్ అంటే చూసారు కదా నేను ఎంతెంత వేసాను అనేది సో ఈ విధంగా మొత్తం కూడాను బాగా కలియబెట్టుకోవాలి షుగర్ బెల్లం వేసిన తర్వాత ఒక పాన్ తీసేసుకొని దాంట్లో గీ వేసేసుకొని మెల్ట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలండి అయిన తర్వాత జీడిపప్పు పలుకుల్ని ఈ విధంగా వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి బ్లాక్ అయిపోకూడదండి అలానే వైట్గా ఉంటే కూడా చూడటానికి కానీ టేస్ట్ కానీ బాగోదు ఓకేనా సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకొని వీటిని సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకొని అదే గీలో కిస్మిస్ ఎల్లో కలర్ కిస్మిస్ ఉంటాయి కదండి వైట్వి అవి అండ్ బ్లాక్ కిస్మిస్ ఇవి రెండు కూడా వేసేసాను చూడండి రెండు కూడాను చక్కగా ఫ్రై చేసేసుకోవాలి బ్లాక్ అండ్ ఎల్లో కలర్వి ఓకేనా వైట్ కిస్మిస్ అనుకుందాం వాటిని ఓకేనా వైట్ కిస్మిస్ అండ్ బ్లాక్ కిస్మిస్ కూడా ఈ విధంగా వేసేసుకొని చక్కగా రోస్ట్ చేసేసుకొని వాటిని కూడా సపరేట్గా పాన్లోకి తీసేసుకుందాం అదే బౌల్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా అదే గీలో ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలండి ఇవి నెక్స్ట్ అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇందులో వచ్చేసి బాదం పప్పు అండ్ పిస్తా పప్పు సన్నగా తరుగుకొని ఇది ఒక్కసారి జస్ట్ ఒక 2 సెకండ్స్ అయితే సరిపోతుంది ఎక్కువసేపు పట్టదు ఇలా రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇవన్నీ కూడా సపరేట్గా వేరువేరుగా అయితే ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి అయితే కరెక్ట్గా రాదు ఓకే ముందుగా మనకైతే కుక్ అయిపోయి ఉంది కదండి రైస్ ఆ రైస్ ఇంకా అలా స్టవ్ మీద సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటూనే ఉన్నాము ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాం మంచి ఫ్లేవర్ కమ్మటి సువాసన అయితే వస్తుంది ఈ రైస్కి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా బాగా కలియబెట్టేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను రోస్ట్ చేసుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి పిస్తా బాదం వేసాను అండ్ బ్లాక్ కిస్మిస్ అండ్ వైట్ కిస్మిస్ని కూడా యాడ్ చేసేసాను ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత కొబ్బరి ముక్కలు ఇవి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైనట్లయితే ఎండి అయినా వేసేసుకోవచ్చు అండ్ జీడిపప్పు పలుకులను కూడా రోస్ట్ చేసుకున్నవి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక గీ ఉంటుంది కదండి మిగిలిన గీ కూడాను ఇందులో యాడ్ చేసేద్దాం ఇలా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా కలియబెట్టుకోవాలి ఎంతో రుచికరమైన పరమాన్నం అయితే రెడీ అయిపోతుందండి ఇది కాస్త చల్లారితే ఇంకా కొంచెం గట్టి పడుతుంది అనమాట రైస్ అనేది సో ఇంక ఈ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలియబెట్టేసుకొని మనకి కావాలనుకుంటే స్వీట్ చూసుకొని ఇప్పుడే కొంచెం స్వీట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా నాకు మ్యాక్సిమం అయితే అంత పర్ఫెక్ట్గా సరిపోయింది ఎమ్మీగా పరమాన్నం అయితే రెడీ చేసేసాం పెసరపప్పు రైస్ కలిపేసి కమ్మటి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ఈ డ్రై ఫ్రూట్స్ తోటి నెయ్యిలో వేయించాం కదా అబ్బబ్బబ్బా ఆ రుచే వేరండి చూస్తే మీకే అర్థమైపోతుంది కదా చెప్పడం కంటే మీకు చూస్తే క్లియర్గా తెలుస్తుంది కదా ఇదే క్వాంటిటీస్లో ఇలాగే చేసేయండి ఎంతో టేస్ట్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి సో ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి బై ఫ్రెండ్స్